హాయ్ గాయ్స్, ఈ మాట చెప్పి చాలా రోజులు అయిపోతుంది. అందరూ డిఎం లో కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వీడియోలు ఎందుకు ఆపేశారు, అసలు చెరువు ఏమైంది, చెరువు పట్టేశారా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ అవును, చెరువు పట్టేశాం. మీకు చూపించినట్టు 34 days లో అయితే చెరువు పట్టేలేదు, కొంచెం ఎక్కువ రోజుల్లో పట్టింది. ఒక కౌంట్ అనుకున్న కౌంట్ లో పట్టలేకపోయాను గానీ అనుకున్నంత నెంబర్ దొరికింది. ఇప్పుడు అందరూ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది. ముందు మీకు కూడా చెప్పాలి, అసలు ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చెరువు చేయడం అంటే చూసినంత సింపుల్ గా అయితే ఉండదు. అసలు చెరువు దగ్గర ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను గానీ వీడియోస్ పెట్టడానికి టైం కుదరలేదు. అదేంటి నువ్వు చేసేదే ఎకరం, మళ్ళీ నీకు టైం కుదరపోవడం ఏంటి అని అనుకోవచ్చు. నాకు ఇది ఒక్క చెరువే కాదండి, నాకు ఇంకా చెరువులు ఉన్నాయి. ఒక ఊరి చివరైతే ఒక ఊరు అవతల ఇలా సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట చెరువులు. ఆ చెరువులన్నీ చూసుకుని వీడియో పెట్టడం అయితే కుదిరేది కాదు. చూసే వాళ్ళకి కూడా చెరువే ఉందిలే, మనం కూడా చేసేద్దాం అన్నట్టుగానే చూపించాను. నేను చూపించింది చాలా 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 తక్కువ అండి. ఫస్ట్ అసలు దీంట్లో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చెప్పకుండా డైరెక్ట్ ప్రాఫిట్ వీడియో పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఫస్ట్ అసలు చెరువు దగ్గర మేము ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో ఇవన్నీ చూపించిన తర్వాత ప్రాఫిట్ గురించి అయితే వీడియో పెడతాను. అలా అని చెప్పి ప్రాఫిట్ గురించి చెప్పనా అంటే చెప్తాను. అదేంటి చెరువు పట్టేసావు కదా, మరి అలా చూపిద్దాం అని అనుకోవచ్చు. మిగతా చెరువులన్నిట్లో చేపేస్తాం కాబట్టి కొంచెం ఫ్రీ టైం అయితే ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి వీడియోలో ఇంకా డిలే అవ్వకుండా ఫుల్ డెడికేషన్ తో అయితే వస్తుంది. కాబట్టి ఈ ఒక్క చెరువులోనే మళ్ళీ రొయ్యేసి స్క్రాచ్ నుంచి చెరువు ఎలా రెడీ చేసుకోవాలో, రియల్ గా స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి చెరువు దగ్గర ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రాఫిట్ వీడియో అయితే వస్తుంది, కంగారు పడకండి. మళ్ళీ చెరువు అసలు ఎందుకు పట్టేసినా కూడా చెప్తాను.